ఎన్టీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కొంతమేర హామీ లభించినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మార్చి 4న ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతం అయిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత జర్నలిస్టులంతా పెద్ద మొత్తంలో తరలి రావడం ఇదే తొలిసారి అన్నారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సభలో వేలాది మంది జర్నలిస్టుల సమక్షంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సుమారు 13 అంశాలను పూర్తి స్థాయిలో తమ రాష్ట్ర నేతలు వివరించడం జరిగిందన్నారు. దాని ఫలితం వల్లే కొన్ని డిమాండ్లు త్వరలో పరిష్కారం కానున్నట్లు వీరు చెప్పారు. రవికుమార్ గారు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే వేదిక పైన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు కూడా మీకు క్లుప్తంగా తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్కాస్ట్ కూడా 2 కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్లు. ఈ రెండింటి సారథ్యంలో మేము ప్రభుత్వంతో నిరంతరం కూడా సంప్రదింపులు జరిపి జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కారం చూపించాలనే ఒక మంచి కృతనిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగానే ఈ నెల 4వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం తలపట్టి రాష్ట్రంలో ఉన్న 30 జిల్లాల నుంచి కూడా అసంఖ్యాకంగా వేలాది మంది జర్నలిస్టులు తరలి వచ్చి రాఘవయ్య పార్కు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కూడా శాంతియుత ర్యాలీ నిర్వహించాం. ఇందులో అనుమతులు తీసుకొని నిర్వహించిన ర్యాలీ ప్రశాంతంగా సాగింది. అలాగే తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దాన్నే సభగా మార్చుకున్నాం. ఈ సభకు ముఖ్య అతిథిగా ఐఎన్పిఆర్ రాష్ట్ర సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. మరి ఈ 30 జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు అందరూ కూడా కూర్చునిగా మా రాష్ట్ర నాయకులు మన జర్నలిస్టుల డిమాండ్లకు సంబంధించి 13 అంశాలను మంత్రి గారికి విపులంగా తెలియజేయడం జరిగింది. మంత్రి గారు కూడా ప్రతి అంశాన్ని కూడా తన బుక్లో నోట్ చేసుకొని ఏవేవి ఇందులో జర్నలిస్టులకు తక్షణమే పరిష్కరించగల సమస్యలు ఉన్నాయి, వాటిని ఎలా పరిష్కరించాలి అనేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడికక్కడే తయారు చేసుకున్నాం. అలాగే ఆయనతో పాటు ఐఎన్పిఆర్ అధికారులను కూడా అక్కడ రప్పించగలిగారు. దాంతో ఏ డిమాండ్లు సానుకూలంగా ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా మనం పరిష్కరించాలని ఇందులో ఒక 5-6 డిమాండ్లు తక్షణమే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా క్యాబినెట్లోకి తీసుకెళ్లారు, చర్చించామన్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఆయన అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. మనకున్న సమాచారం ప్రకారం మనం 2014లో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మనం ఇళ్ల కోసం దరఖాస్తు చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కూడా మనం ఇళ్ల కోసం 3 సెంట్లు సైట్ ఇస్తామనగానే మనం ఆఫ్లైన్లో దరఖాస్తు చేస్తున్నాం. నోటరీలు అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. అయితే 2 సార్లు దరఖాస్తులు తీసుకున్నాం, మన సొంత ఇంటికి వెళ్ళి నెరవేరలేదు. ప్రధానంగా మన డిమాండ్ కూడా అదే. చాలామంది జర్నలిస్టులు పదవి విరమణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం మనం ఎక్యుడేషన్లో చాలా వరకు పురోగతి చూపించుకోగలిగాం. దాదాపు 2000 మంది పైచలకు వెటరన్ జర్నలిస్టులు కార్డులు పొందగలిగారు. అలాగే జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతి జిల్లాకు కూడా అసంఖ్యాకంగా కార్డులు మంజూరు చేస్తున్నారు. దాదాపు విశాఖపట్నం జిల్లాలో కూడా 481 కార్డులు మంజూరు చేశారు. అన్ని జిల్లాల్లో కూడా పెట్టిన లిస్టుల ఆధారంగా మంజూరు చేస్తున్నారు. మనం ఒకటే అడుగుతున్నాం ఐఎన్పిఆర్ అధికారులని, ఒకటే మీకు ఎంత వెసులుబాటు ఉంటే అంత జర్నలిస్టుకి అనేది వాళ్ళకి హక్కు కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్యుడేషన్ కార్డుల్ని మంజూరు చేయండి అని చెప్పాం. అది మన కొన్ని జిల్లాల్లో చిన్న పత్రికలు మధ్యతరహా పత్రికలు కొంత ఇబ్బంది మేరకు వచ్చింది. వెరిఫికేషన్ చేస్తాం అనగానే మనం కూడా సభ్యులందరూ కూడా దీని మీద మేము ఏం చెప్పామంటే మీరు ముందుగా ఏదైతే కమిటీ అప్రూవల్ చేసిందో అవన్నీ ఇవ్వండి, తర్వాత మిగతా ఇష్యూస్ మాట్లాడదామని చెప్పాం. ఇక ఎక్యుడేషన్ గతంకి ఇప్పటికి చాలా వరకు సరళీకృతం అయ్యాయి. చాలా వరకు కూడా ఇప్పటికే కార్డులు పొందారు. ఇప్పటికి ఇంకా పొందలేని వాళ్ళు 2వ లిస్టు 3వ లిస్టు, ఇది నిరంతరం ప్రక్రియ. కాబట్టి నాకు ఎక్యుడేషన్ కార్డు రాలేదు, ఈసారి ఫస్ట్ లిస్టులో పెట్టుకోకపోయినా బాధ ఏం లేదు. అలాగే అది కూడా ఆ రోజు మంత్రి గారికి మనం కూడా విశాఖ నుంచి వెళ్ళినప్పుడు మన అధ్యక్షుడు నారాయణ గారు కూడా విన్నపం చేశారు. అయ్యి ఏ జిల్లాలో వెటరన్ జర్నలిస్ట్ అప్లై చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించి బస్సు పాస్ ఉచితంగా ఇవ్వండి. ఇతర జిల్లాలో కృష్ణా జిల్లాలోనూ గుడివాడ జిల్లాలోనూ ఇస్తే మనకేం ఉపయోగకరంగా లేదు. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా మంత్రి గారు వెంటనే ఐఎన్పిఆర్ అధికారులు చెప్పి నోట్ చేయించారు కారులో కూర్చొని. ఇక రెండోది మన సొంత ఇంటి కళ కూడా నెరవేరబోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేసింది. అది ఎలా ఇవ్వాలనేది వాళ్ళు కొంత చర్చించినట్లు మనకు సమాచారం ఉంది. అంటే జిల్లాల వారీగా యూనిట్లు తీసుకుని ఇవ్వాలా, లేకపోతే ఏదైనా సరే మనకి ఇప్పుడు వాళ్ళు కడుతున్న ప్రభుత్వ పరంగా కడుతున్న నెలలోనే మనకి కొంత మేరకు రాయితీ ఇచ్చి
మనకు ఆ ఇల్లు కేటాయించాలనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ఆ తరహాగా ఎలాగైతే అక్కడ అన్ని వర్గాలకు ఫ్లాట్స్ కట్టి ఇస్తున్నారో అందులో జర్నలిస్టులకు కూడా కొంత రాయితీలు ఇచ్చి, ఫ్లాట్లు బట్టి రాయితీలు ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు కేటాయించాలని చర్చ జరుగుతుంది. ఏదైనా సరే ఈ ప్రభుత్వ హయాంలో మనకు ఖచ్చితంగా ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ వచ్చే అవకాశం అయితే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ డిమాండ్ని మనం బాగా ఎక్కువగా దీన్ని తీసుకెళ్ళాం ప్రభుత్వ పరంగాన. చాలా కాలం బట్టి 2 ప్రభుత్వాలు మారినా మాకు న్యాయం జరగలేదు. చాలామంది ఏంటంటే సొంత ఎన్నికల సహకారం అయితే ఇప్పుడు పదవి విరమణ పొందిన వారికి ఒక భరోసాగా ఉంటుంది. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో పనిచేసే జర్నలిస్టులు ఖరీదైన అద్దెలలో ఉండి 15,000 20,000 అద్దెల్లో ఉండి వాళ్ళు విధులు నిర్వహించడం కష్టతరంగా ఉందని చెప్పాం. దీనికి ముఖ్యమంత్రి గారితో కూడా నేను స్వయంగా 2-3 సార్లు విన్నవించుకున్నాను. అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రాలు ఇచ్చాను. అలాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా వినతి పత్రాలు ఇచ్చాం. అట్నుంచి మనకు సమాధానం కూడా వచ్చింది లోకేష్ గారి ఆఫీస్ నుంచి. మీ డిమాండ్ని సానుకూలంగా పరిశీలిస్తున్నాం, సంబంధిత మంత్రితో సహా పంపించడం దీని మీద ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని. అలాగే మనం ప్రధానంగా ఇంకో డిమాండ్ పెన్షన్. అంటే ఇది 13 రాష్ట్రాల్లో అమలవుతుంది అని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు ఎక్కడెక్కడ ఏ స్టేట్లో అమలవుతుందో దీనికి సంబంధించి విధి విధానాలు కూడా తీసుకోమని చెప్పారు. ఎందుకంటే పదవి విరమణ పొందిన జర్నలిస్టులకి పెన్షన్ అత్యంత కీలకం. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ చేస్తే వారికి భరోసా కలుగుతుంది, కానీ జర్నలిస్టులకు ఆ తరహా లేదు. కాబట్టి ఎంతో కొంత మీరు పెన్షన్ ఇచ్చినట్లయితే ఎక్కువ మంది జర్నలిస్టులు కూడా ఉండరు. మన రాష్ట్రంలో ఇప్పుడు వెటరన్ కార్డులు చూసుకుంటే 2,300 2,000 మంది వచ్చినప్పుడు పెన్షన్దారులు మహా అయితే ఒక 4,000 మంది ఉంటారు. కాబట్టి ఇది సానుకూలమైన అన్ని వర్గాలకు మీరు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి పెన్షన్ విధానాన్ని, జర్నలిస్టుల పెన్షన్ విధానాన్ని మీరు ఎలాగైనా సరే దీన్ని ఆచరణలోకి తీసుకురండి అని చెప్పి కూడా మనం మంత్రి గారికి చెప్పడం జరిగింది. అలాగే ఇంకో డిమాండ్ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే మెయిన్ కార్పొరేట్ సంస్థలకి ప్రభుత్వం ఎలాగైనా సంస్థలను ప్రోత్సహించాలని, ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని భారీగా రాయితీలు ఇస్తున్నారు. వాళ్ళకి భూముల కేటాయింపు విషయంలో కానీ, అలాగే GST ఇతర పన్నుల చెల్లింపులో కానీ వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒప్పందం చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి సంస్థల నుంచి జర్నలిస్టులకు ఉచితంగా విద్య అందించాలని, అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వ పరంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లయితే ఆయా సంస్థల నుంచి